హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? నేనైతే బాగున్నా, మీరందరూ కూడా బాగుండాలనుకుంటున్నా. ఇవాళ అయితే నేను బ్యాంక్ వెళ్తున్నా, ప్రైవేట్ బ్యాంక్ అండి. ఆ బ్యాంక్ మేనేజర్ సార్ తోటి మాట్లాడడానికి నేను లోన్ తీసుకున్నా. లోన్లో కొద్దిగా ప్రాబ్లం ఏంటైతే దాని గురించి మాట్లాడడానికి వెళ్తున్నా. ఇవంతా మీకెందుకు చెప్తున్నా అని అంటే, మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడో ఒకసారి తప్పకుండా లోన్ తీసుకుంటారు, అవి కూడా ప్రైవేట్ బ్యాంకుల ద్వారానే. అందుకోసం అని చెప్తున్నా. మీరు మాత్రం లోన్ తీసుకుంటే మీకు కావాల్సినంత అమౌంట్ ఖచ్చితంగా వాళ్ళు ఇస్తామంటేనే ల్యాండ్ పేపర్లైనా ఇంకా ఏ పేపర్లైనా సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసేటప్పుడు కూడా అన్నీ కనుక్కొని వివరంగా తెలుసుకొని సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు 10 చెప్తారు, 10 చుట్టూ 10 సార్లు తిరిగేసరికి టైం వేస్ట్ అవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతాయి. అన్నీ ఓకే అయినాక తీరా టైంకి వాళ్ళు మనం 5 లక్షలు అంటే 2 లక్షలే ఓకే అవుతుంది మేడం అని అంటారు. మళ్ళీ దానికి ఫీజు కట్టమని అంటారు. ఫీజు కట్టినాక వాళ్ళు మళ్ళీ రాదు, ఇంతే వస్తాయి, 2 లక్షలే వస్తాయి అని చెప్తారు. మేము లోన్ వద్దు, ఆ ఫీజు పైసలు రిటర్న్ ఇవ్వండి అని అంటే కంపెనీకి అప్లై చేయాలి, రావండి అని అంటారు. అన్ని కథలు పడతారు. అందుకోసమే అన్ని విధాలుగా తెలుసుకున్న తర్వాతనే లోన్కి అప్లై చేయండి ఫ్రెండ్స్. గుడ్డిగా పోయి ఎవరిని నమ్మొద్దు. సరేనా? ఉంటా మరి, బాయ్.